అసలు ఈ అవార్డు వస్తే ఎంత అమౌంట్ ఇస్తారు మీకు తెలుసా? మరణించిన వారికి ఈ అవార్డు ఇస్తారా? పద్మ అవార్డులు కొన్ని సంవత్సరాలు ఎవరికి ఇవ్వలేదని మీకు తెలుసా? ఈ పద్మ అవార్డులకు సంబంధించి ఒక కేసు ఉందని మీకు తెలుసా? ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి, తమిళ నటు అజిత్ కుమార్ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చాయి. అలాగే అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరఫున అభినందనలు. అసలు మన భారతదేశంలో పద్మ అవార్డుల గురించి చాలా మందికి తెలియదు, కానీ ప్రతి భారతీయుడు ఈ అవార్డుల గురించి తెలుసుకోవాలి. ముందుగా ఈ అవార్డులను 1954లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్మ అవార్డులు 3 రకాలుగా ఉంటాయి. వీటిలో మొదటిది అత్యున్నతమైనది పద్మ విభూషణ్, అలాగే రెండవది పద్మభూషణ్, మూడవది పద్మశ్రీ. మొదట్లో ఈ అవార్డులు ఇవ్వాలంటే కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సిఫార్సు చేస్తే దాని ఆధారంగా పద్మ అవార్డు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనికోసం సపరేట్ గా ఒక వెబ్సైట్ ని రూపొందించి ఆ వెబ్సైట్ లో వచ్చిన దరఖాస్తును పరిశీలించి అలాగే సామాన్యులు సైతం కూడా వారికి నచ్చిన వారికి నామినేట్ చేసే విధంగా ఈ వెబ్సైట్ ని రూపొందించారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక కమిటీ వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి రాష్ట్రపతి దగ్గరకు పంపిస్తే రాష్ట్రపతి ఆమోద ముద్రతోటి కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుంది. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటిస్తారు. ఈ అవార్డును ప్రకటించిన 2-3 నెలల్లోగా ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్న అయితే రెండవది పద్మ విభూషణ్. ఈ సంవత్సరం 139 మందికి పౌర పురస్కారాలు ఇవ్వడం జరిగింది. కానీ లెక్క ప్రకారం 120 కంటే ఎక్కువ మందికి కూడా ఇవ్వకూడదు. అలాగే మరణించిన వారికి కూడా పౌర పురస్కారాలు ఇవ్వకూడదు. కానీ ఒక సందర్భంలో ఈ పద్మ పురస్కారాలు ఇవ్వచ్చు. అది ఎలాగంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం జనవరి 26 నుండి నెక్స్ట్ ఇయర్ జనవరి 26 లోపు కూడా ఎవరైనా మరణించినట్లయితే ఆ వ్యక్తి చేసిన విశేష కృషికి పద్మ పురస్కారాలు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే విదేశీయులకు కూడా ఈ పద్మ పురస్కారాలు ఇవ్వవచ్చును. అలాగే ఈ విదేశీయులకు ఇచ్చే అవార్డులను అలాగే మరణించిన వ్యక్తులకు ఇచ్చే అవార్డులను ఈ కౌంట్ చేయరు, అంటే 120 మందిలో కౌంట్ చేయరు. అందుకే ఈ సంవత్సరం 139 మందికి ఇవ్వడం జరిగింది. పద్మ విభూషణ్ 7గురికి, పద్మ విభూషణ్ 19 మందికి, పద్మశ్రీ 113 మందికి ఇచ్చారు. ఇలా చూసుకున్నట్లయితే టోటల్ 139 మంది అవుతారు. కానీ లెక్క ప్రకారం 120 మందికి ఇచ్చినట్లే, ఎందుకంటే 19 మంది విదేశీయులు అలాగే మరణించిన వారు ఉండడం వలన 120 మంది ఇచ్చినట్లే అవుతుంది లెక్క ప్రకారం. సరే, ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు వచ్చిన వాళ్ళకి ఎంత నగదు ఇస్తారు అంటే రూపాయి కూడా ఇవ్వరు. ఇది కేవలం ప్రభుత్వం ఇచ్చే ఒక గౌరవం మాత్రమే. అలాగే పేరుకు ముందు గాని పేరుకు వెనుక గాని ఈ బిరుదుని పెట్టుకోకూడదు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో సామాన్య హక్కులు ఆర్టికల్ 18(1) ప్రకారం ఒక వ్యక్తిని ప్రత్యేకించి చూపించే బిరుదులు ఉండకూడదు. అందుకే పేరుకి ముందు గాని వెనుక గాని పెట్టుకోకూడదు. దీనికి సంబంధించి 1995లో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి ఉన్నది. నందమూరి బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇయర్ పద్మ విభూషణ్ ఇస్తారా అంటే అలా ఇవ్వరు. పద్మ అవార్డులలో ఒక పురస్కారం ఒక సంవత్సరం వచ్చిన తర్వాత మరొక 5 సంవత్సరాల వరకు మరొక పద్మ పురస్కారం ఇవ్వకూడదు. అలాగే ఈ పద్మ అవార్డులు కొన్ని కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు ఎవరికి ఇవ్వలేదు. అలాగే ఈ పద్మ అవార్డులు కొన్ని కారణాల వల్ల 1978, 1979 అలాగే 1993 నుండి 97 వరకు ఎవరికి కూడా ఈ పద్మ పురస్కారాలు ప్రకటించలేదు. మీరు వీడియో ఇంతవరకు చూసినట్టయితే వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.